భీమవరం వాసవి జాగృతి ఇంటర్నేషనల్ విజిఎఫ్ క్లబ్ ఆధ్వర్యంలో భీమవరం 2 టౌన్లోని గాలి రామయ్య మున్సిపల్ ప్రాథమిక పాఠశాల నందు విద్యార్థులకు నోట్బుక్స్, అంగన్వాడీ విద్యార్థులకు స్టీల్ కంచాలు, గ్లాసులు, స్కూల్ ఆవరణంలో పర్యావరణ పరిరక్షకై మొక్కలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ హాస్పిటల్ రిటైర్డ్ సూపరింటెండెంట్ డాక్టర్ వీరస్వామి, 2 టౌన్ ఎస్ఐ రమేష్లు విచ్చేసి విద్యా సామాగ్రి పంపిణీ చేసి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు విద్యా ప్రోత్సాహం అందించడానికి స్వచ్ఛంద సంస్థలు, దాతలు సంపూర్ణ సహకారం అందిస్తూ ఉన్నారని, భీమవరం వాసవి జాగృతి ఇంటర్నేషనల్ విజేఎఫ్ క్లబ్ అధ్యక్షులు పరిపాటి శ్రీను ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమం స్ఫూర్తిదాయకరమని క్లబ్ సభ్యులను అభినందించారు. అలాగే రెండోపట్న సబ్ ఇన్స్పెక్టర్ అయినటువంటి రమేష్ గారు ఈ కార్యక్రమానికి వచ్చి కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఈ వాసవి జాగృతి ఇంటర్నేషనల్ క్లబ్ అధ్యక్షుడైనటువంటి పరిపాటి శ్రీను గారు, అలాగే నాగేశ్వర మురళి గారు, గోపి గారు, గణేష్ గారు, ఇంకా మిగిలిన సభ్యుల సహాయ సహకారాలతో, ముఖ్యంగా వారి దాతలు సహాయ సహకారాలతో రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమంతో ముందుకెళ్లాలని ఈరోజు ఈ కార్యక్రమం చేసినటువంటి డాక్టర్ వీరస్వామి గారికి, అలాగే ఎస్ఐ రమేష్ గారికి క్లబ్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, వాసవి జాగృతి ఇంటర్నేషనల్ స్థాపించి ఇంచుమించుగా ఈ రోజుకి ఒక 90 రోజులు అవుతుంది. మన భీమవరంలో వాసవి జాగృతి విజేఎఫ్ క్లబ్ను ప్రారంభించి సుమారుగా 30 రోజులు అవుతుంటే, ఈ 30 రోజుల కాల వ్యవధిలో ఇది 2వ స్కూలు. మొట్టమొదటిసారిగా తర్వతి మంగయ్య గారి స్కూల్ నందు అక్కడ పిల్లలకి ఏవైతే కావాలో ఆ బుక్స్ అవి ఇవ్వడం జరిగింది. అలాగే 2 టౌన్లో గాలి రామయ్య స్కూల్ నందు కూడా ఇక్కడ బుక్స్, అలాగే అంగన్వాడీ స్కూల్లో స్టీల్ కంచాలు, గ్లాసులు ఇవ్వడం జరుగుతుంది. అంటే మాకు ఎక్కడ ఎవరికి ఏ సర్వీస్ కావాలన్నా అక్కడ ఆ పరిస్థితులను బట్టి మేము ముందుండి అన్ని కార్యక్రమాలకి, సేవా కార్యక్రమాలు చేయడానికి మేము ముందుంటామని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటూ, చాలా గుర్తుంచుకోదగ్గ రోజుగా